ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషియజ్ఞ భాగంగా అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. శాస్త్రాధ్యయనం చేస్తూ అందులో కనిపించేటటువంటి స్వల్పమైనటువంటి అనుష్ఠానాలు మాత్రమే మీకు నేను తెలియచేస్తూ ఉంటాను. ఎందుకంటే పూర్వం చెప్పినటువంటి ధర్మాచరణ కలియుగంలో చేయటం కొద్దిగా అసాధ్యమే. కానీ కొన్ని మాత్రం చేయటానికి సాధ్యపడతాయి. అలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఆ విషయాలను మాత్రమే మీకు నేను తెలియచేస్తుంటాను. అలాంటి విషయాలు కూడా గ్రహించి అనుష్ఠానం చేసేటటువంటి వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు వాళ్ళకి ఉంటాయి. ఎందుకంటే మానవుడి యొక్క జన్మ కేవలము ధర్మాచరణ కోసమే మనం జన్మించినాము అన్న సంగతి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రము సత్యం. మానవుణ్ణి ఉత్కృష్టమైనటువంటి స్థితికి, నికృష్టమైన స్థితికి తీసుకుని వెళ్ళేటటువంటిది ఒక్క కర్మే. ఆ కర్మతోనే మనకు సుఖదుఖాలు అనేవి లభిస్తూ ఉంటాయి. అలాంటివి ధర్మశాస్త్రంలో అనేకం ఉన్నాయి. శక్తి ఉన్నటువంటి వారు ఏం చేయాలి, శక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి అనేది రెండు విధాలైన మార్గాలు మనకు తెలియచేస్తుంది ధర్మశాస్త్రం. దాన్ని దృష్టిలో ఉంచుకొని శక్తి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది. చూడండి, జీవిత పర్యంతం మనము ఎన్నో కష్టాలు నష్టాలు ఏదేదో చేసుకొని ధనార్జనే మనకు ప్రథమాంశంగా ఎన్నుకొని చేసేటటువంటి వారు ధనాన్ని ఆర్జించటం ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. ఒకరికి పూర్వజన్మ సుకృతం చేత కలిసి వస్తుంది, మరొకడికి కలిసి రాకుండా పోతుంది. అలా కలిసి వచ్చినటువంటి వారు ధర్మబద్ధమైనటువంటి ధనం ఉండి ధర్మాచరణ చేయకుండా ఉన్నాడనుకో, వాడి జీవితము వ్యర్థము అని భారతం చెప్తోంది. అలాంటి విషయాల్ని ఈరోజు మీకు ఒక విషయాన్ని నేను తెలియచేస్తాను. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక అద్భుతమైన విషయం. ఇది మనకు మహాభారతము ఆశ్వమేధిక పర్వములో మనకు 92వ అధ్యాయము చాలా విస్తృతమైన అధ్యాయం. ఇది ధర్మానికి సంబంధించినటువంటి అనేక అంశాలు దాంట్లో ఉంటాయి. మరొకసారి చెప్తున్నాను, శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయత్నం చేయండి, లేదా ప్రేరణ ఇవ్వండి. మీరు విన్నారు కదా ఈ వీడియో, విని ప్రేరణ చేసినారనుకో, ఒక ధర్మాచరణకు ప్రేరణ ఇచ్చటం కూడా అది మహాపుణ్యంగా పరిగణలోకి వస్తుంది. ఏమిటది? నీ దగ్గర సంపద ఉందా, ధనం ఉందా, ఈ ఒక్క పని చేసినావా, ఇక నువ్వు ఏ దాన ధర్మాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. స్వర్గప్రాప్తికి అనేకమైన యజ్ఞయాగాదులు చేయాల్సినటువంటి అవసరము అంతకన్నా లేదు. ఈ ఒక్క పని చెయ్యగలిగితే, ధనం ఉంటే మాత్రం చెయ్యవచ్చు. ఏమిటోదో చూడండి. స్థాపయిత్వాతు మద్భక్త్యాయో మత్ప్రతిష్ఠితాం
కృతిం నరఘం ఆలయం విధివత్ కృత్వా పూజాకర్మంచం కారయేత్ స్వయం వా పూజయేదు భక్త్యా తస్యం పుణ్య ఫలం శృణు. ధర్మరాజుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, ఎవరైతే నాయందు భక్తితో ఆలయ నిర్మాణం చేసి అందు నా ప్రతిమను ప్రతిష్ఠింపజేసి స్వయంగా కానీ లేదా మరి ఒక ఋత్వికుని ఉంచి ఆ ప్రతిమనందు భక్తిభావంతో పూజించేటటువంటి వారి యొక్క పుణ్యాన్ని తెలుపుతాను. యుధిష్ఠిరా, ఒక్కసారి ఆలకించు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఆలయ నిర్మాణం అనగానే ముందే చెప్పినాను నేను, స్వాధ్యతమై ఉండాలి. అంతేగాని వారి నోరు వీరి నోరు కొట్టి అక్రమార్జన చేసినటువంటిది, భూకబ్జా చేసినటువంటిది కాకుండా నీ స్వాధ్యతమైనటువంటిది. చూడండి, ఆర్తే గృహే నివర్తంతే శ్మశానో మిత్రబాంధవాహ అన్నాడు. నువ్వు కష్టపడి ఎంత సంపాదిస్తావో ఆ సంపాదన అంతా కూడా గృహే నివర్తంతే, నీ ఇంటికాడే ఉండిపోతుంది. శ్మశానో మిత్రబాంధవాహ అన్నాడు. శ్మశానం వరకు వస్తారు మిత్రులు బంధువులు. కానీ నువ్వు చేసిన సుకృతం దుష్కృతం, నువ్వు ఆ సుకృత దుష్కృతాలే నీ వెంట వస్తాయి. కష్టపడి ఇక్కడ వదిలేయటమా లేదా కష్టపడి తోటే తీసుకోవటమా అనేది వివేకవంతుడు ఆలోచిస్తాడు. అలాంటి వివేకవంతుడు గురించే ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు. ఆలయ నిర్మాణం చేసి అందు నన్ను ప్రతిష్ఠింపజేసి నీవు కానీ లేదా ఇతరుల ద్వారా అయినా పూజింప చేసినట్లయితే వాడి ఫలితాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు పరమాత్మ. చూడండి, అశ్వమేధ సహస్రస్యాం యత్పుణ్యా సముదాహృతం తత్ఫలం సమమాప్నోతి మత్స్యలోక ప్రపద్యతే న జానే నిర్గమం తస్య మమ లోకాద్ యుధిష్ఠిరా. అలా చేసినటువంటి వాడు, ఆలయ నిర్మాణం చేసినటువంటి వాడికి 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం అన్నాడు. 100 అశ్వమేధ యాగాలు చేస్తేనే ఇంద్ర పదవి లభిస్తుంది. అలాంటిది ఒక్క అశ్వమేధ యాగం చేయటం అంటే అది ఈ కలియుగంలో సాధ్యపడదు. అలాంటి అశ్వమేధ యాగం 1000 అశ్వమేధ యాగాలు చేస్తే ఎంతటి పుణ్యం ఉంటుందో అంతటి పుణ్యము స్వామి యొక్క ఆలయ నిర్మాణము స్వయంగా లేక ఇతరుల చేత పూజింప చేయటం అనే దాని పుణ్యాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఇంకొక మాట చెప్తున్నాడు, వాడు అట్టి కర్మ చేసినటువంటి వాడు, ఆలయ నిర్మాణం చేసినటువంటి వాడు నా లోకాన్ని నుండి ఎప్పుడు వీడిపోతాడో నేను కూడా చెప్పలేను అని స్వామిని ఖచ్చితంగా చెప్తున్నాడు. నీకు శక్తి లేదా? శక్తి ఉండే వాడికి సలహా ఇవ్వు. అనేక మంది అలాంటి ఆలయ నిర్మాణాలు చేసినటువంటి పుణ్యాత్ములు ఎంతో మంది ఉన్నారు. వారికి ఈ విషయం తెలుసో లేదో తెలియదు, కానీ అలా ఆలయ నిర్మాణం చేసినటువంటి పుణ్యాత్ముల గురించి మనకు పంచమ వేదము ఎంతో స్పష్టంగా చెప్తుంది. ఏమండి, బాగానే ఉంది, మీరు బాగానే చెప్పినారు, మరి ఆలయ నిర్మాణం మేము చేయలేమే, మరి మాలాంటి వారి కోసంగా పరమాత్మ ఏమీ చెప్పలేదా అని మీకు ఒక సందేహం కలగవచ్చు. దానికి కూడా ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. దేవాలయే విప్రగృహే గోమాటే చత్వరే అపివాం
ప్రజ్వాలయతి యో దీపం తస్య పుణ్యఫలం శృణు. ఇంకొక సరళమైన మార్గాన్ని కూడా చెప్తున్నాడు మనకు. ఏమిటది? దేవాలయంలో కానీ సద్బ్రాహ్మణులు ఇంట, బ్రాహ్మణులు ఇంటంటే ఏదో జాతిలో పుట్టినటువంటి వారింటి అని కాదు ఇక్కడ అర్థం. దాని గురించి కూడా విశేషమైనటువంటి బ్రాహ్మణ లక్షణాలు మనకు అనేకం చెప్పారు. వేలల్లో ఒకడు ఉంటారు అలా ఎతికితే. వారి గృహంలో కానీ, అలాగే గోశాల, ఇది అందరికీ లభిస్తుంది. ఈరోజు గోవుల్ని చాకటం అనేది కొన్ని సంస్థలు చూస్తున్నారు. అలాంటి గోశాలలలో 4 వీధులు కలిసే దగ్గర, ఈ 4 వీధులు కలిసే దగ్గర దీపాన్ని వెలిగించేటటువంటి విషయాన్ని మీరు గ్రహించి ఆ 4 దిక్కుల్లో దీపం వెలిగించే వారికి ఎలాంటి పుణ్యం కలుగుతుందో ఒక్కసారి చెప్తాను విను అని యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఏమిటది? ఆరుహ్య కాంచనం యానం ద్యోతయన్ సర్వతో దిశం గచ్చేదాదిత్యలోకం సహం సేవ్యమానాం సురోత్తమైః. వారు ఈ దేహం పడిపోయిన తర్వాత బంగారు వాహనాన్ని ఎక్కి, రథాన్ని ఎక్కి సర్వ దిక్కులను కూడా ప్రకాశింపజేస్తూ సూర్యలోకాన్ని చేరుకుంటారు అని చెప్తున్నాడు. ఎంత సరళమైనటువంటి అనుష్ఠానం అండి ఇది. ఒకవేళ నువ్వు ఆలయ నిర్మాణాన్ని చేయలేకపోవచ్చు, శక్తి ఉంటే చేస్తావు, కానీ ఇది చాలా సులభమైనటువంటి పద్ధతి కదా. ఒకవేళ నువ్వు దేవాలయాల్లో దీపం అంటే మనకు కార్తీక మాసమే గుర్తొస్తుంది. ఇక్కడ కార్తీకం అని చెప్పలా, ఏదైనా పుణ్యమైనటువంటి తిథుల్లో కృష్ణ పరమాత్మకు పుణ్యమైనటువంటిది, వైష్ణవ సంప్రదాయానికి పుణ్యమైనటువంటివి చాలా ఉన్నాయి. ద్వాదశులు ఉన్నాయి, శ్రవణ నక్షత్రం ఉంది. ఇలాంటి పుణ్యతిథాల్లో నువ్వు విష్ణాలయంలో కానీ దీపాన్ని వెలిగించిన నీకు సూర్యలోకంలో స్థానం సంపాదిస్తావు అని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు. కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ అనుష్ఠానాలు చేసేదానికి ప్రయత్నం చేసినట్లయితే నీ జన్మ ధన్యమవుతుంది అనేది నిఖచ్చితంగా ఇక్కడ శాస్త్రం చెప్తుంది. ఇంకొకటి కూడా, మరొక సరళమైనటువంటి మార్గాన్ని కూడా పరమాత్మ మనకు తెలియచేశాడు. ఏమిటో తెలుసా? ఇది మనందరికీ తెలుసు. ఇంకా సరళమైనటువంటి, ప్రతినిత్యము ఎవడైతే పురుష సూక్తాన్ని ప్రతినిత్యము కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ దైవ సన్నిధిలో కూర్చొని, ఇంట్లో అయితే దీపారాధన చేసి పురుష సూక్తాన్ని నిత్యము పఠించినవనుకో, లేదా తెలియదు ఎవరినైనా మహాత్ములు సంప్రదించి, ఈ రోజుల్లో ప్రతి దగ్గర క్యాసెట్లు ఉంటున్నాయండి, మనకు సెల్ ఫోన్లో కూడా వస్తుంది, పురుష సూక్తం కొట్టే మహాపండితులు వేద పండితుల యొక్క ఉచ్చారణ ఉంటుంది, దాన్ని అభ్యసించండి. అలా పురుష సూక్తాన్ని నిత్యం పఠించేటటువంటి వాడికి వాడి ఫలితం చూడండి. వాడు ఎప్పటికీ కూడా కర్మజాలంలో చిక్కోడు. తామర ఆకుపైన నీరు ఎలాగైతే అంటుకోదో కర్మజాలంలో అంటుకోడు. అలాంటి గొప్పది మనకు పురుష సూక్తం. కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ గొప్ప 3 విషయాల్ని గ్రహించి ఈ వైశాఖ మాసంలో అనుష్ఠానం చేసేదానికి ప్రయత్నం చేయండి. ఇంకా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి కొన్ని అనుష్ఠానాలు ఉన్నాయి. ఈ వైశాఖ మాసంలోని మీరు వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు సరళమైనటువంటి విధానాన్ని, ఉపాయాన్ని నేను ముందు వీడియోల్లో మీకు ఆ డేట్కి ముందు ఒక 3-4 రోజుల ముందే నేను తెలియచేస్తాను. దాన్ని చక్కగా వినండి. విని ఆచరించే
ప్రయత్నం చేయండి. ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు నాయనా ఇది. కనుక ఈ లోపల ఉండేటటువంటి జ్యోతి కొండ ఎక్కక ముందే దీపం ఉన్నగానే ఇళ్ళు చక్క పెట్టుకోమంటారు. అలా మనం ఈరోజు అనేకమైనటువంటి కర్మలు అనుభవిస్తూ ఉన్నాం. దానికి అర్థమవుతుంది పూర్వం నేనేం చెయ్యలేదు అని. కనుక ఏమీ చేయలేదు అని మళ్ళీ చేతులు ముడుచుకొని కూర్చుంటే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల్ని ప్రామాణికంగా మీకు నేను అందిస్తున్నాను. గ్రహించేటటువంటి వారి సంఖ్య స్వల్పము. ఆ స్వల్పంలో అనుష్ఠానం చేసేటటువంటి వారి సంఖ్య మరి కాస్త స్వల్పంగా ఉంటుంది. కనుక మీ అందరి వృద్ధి కోసం మీరందరూ పుణ్యాచరణ చేసి మీ జన్మకు ఒక సార్థకత తీసుకొని వస్తారనేటటువంటిదే మా యొక్క తపన. కనుక ఈ చెప్పిన విషయాలను గ్రహించి ఆచరణ చేసి అందరూ కూడా తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.